ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అది వేవ్ ఎలా ఏ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది అంటే ఈ వేవ్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో సో దాన్ని డైరెక్షన్ ఆఫ్ వేవ్ అంటాము. సో డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అంటాము. సో దాన్ని ఏమంటున్నాం బేటా? సో దీస్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో అంటే లైట్ అనేది వేవ్ నేచర్లో పోయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు 9th and 10th. దిస్ ఇస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మెంటర్. ఇన్ క్లాస్ 10 ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ సమ్మరీ. ఓకే, సో ప్రతి లెక్చర్కి సమ్మరీ, ప్రతి లెసన్కి సమ్మరీ చూస్తూ వస్తూ ఉన్నాము. సో ఇదేంటి బేట మనకి థర్డ్ చాప్టర్ ఫర్ 10th తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోర్డు వాళ్ళకి ఇదేంటి బేట? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇదొక ఆల్రెడీ మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి 9th గ్రేడ్లో నేర్చుకుని ఉన్నాము. దానికి అప్గ్రేడెడ్గా 10th గ్రేడ్లో మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాము. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో దిస్ ఈస్ ద థర్డ్ లెక్చర్ ఫర్ 10th గ్రేడ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ లేదు, కెమికల్ ఈక్వేషన్స్ లేదు, బట్ ఇది సెకండ్ చాప్టర్ ఏపీ వాళ్ళకి, అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది థర్డ్ చాప్టర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ బెటర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి ఆల్రెడీ మనము రెండు సమ్మరీస్ చూసాము. దిస్ ఈజ్ ద థర్డ్ సమ్మరీ అండ్ విల్ ట్రై టు వైండ్ అప్ ఇన్ 60 to 70 minutes. సో 1 hour 10 minutesలో ఈ సెషన్ని వైండ్ అప్ చేసాము. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్. సో 11th గ్రేడ్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ చాప్టర్. అగైన్ యూ విల్ బీ స్టడీయింగ్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్ ఇన్ క్లాస్ 11. ఓకే, సో ఈ సెషన్లో మనం ఏం చేయబోతూ ఉన్నామంటే దీనికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూసాం. సో వాట్ ఈస్ ద చాప్టర్ బేటా? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు ఏం చేయబోతూ ఉన్నామంటే, సో ఫస్ట్ ఆటమ్కి ఇంట్రొడక్షన్ ఏంటి, సో వేవ్ నేచర్ ఆఫ్ లైట్, ఓకే, దట్ ఈస్ స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, బోర్స్ సోమర్ఫెల్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్, quantum mechanical model of atom and quantum numbers. Okay, so these are the topics we are going to discuss. And next, electronic configuration, Pauli's exclusion principle, Hubble principle, and Hund's rule. So these are the concepts that we are going to discuss in today's session, right? Chalo beta. So introduction వచ్చేసి, so first 9th grade లో చదువుకున్నాము అకార్డింగ్ టు డాల్టన్. సో డాల్టన్ ఏంటి బేటా? ఆటమ్ ఉంది. ఆటమ్ అంటే ఏంటి? సో ఆటమ్ ఏంటి బేటా? స్మాల్ పార్టికల్. ఆటమ్ ఏంది? స్మాల్ particle. Okay, according to Dalton, atom is a small particle and tiny particle which cannot be divided అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సో దాని తర్వాత later on we have divided these atomic particles, atom into subatomic particles. Atom, we said that discovery of electron, proton, neutron takes place and that atom consisting of subatomic particles అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత మనకు వచ్చారు థామ్సన్. Oh my God. చలో, థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో అటామిక్ మోడల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో అకార్డింగ్ టు థామ్సన్ ఏంటి బేటా? ఓకే, ఆటమ్ ఈజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అని చెప్పినారు. ఆటమ్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అని చెప్పడం జరిగింది. ఇన్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబీడెడ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ దట్ ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్స్ అనేది ఎంబీడెడ్ అని చెప్పడం జరిగింది. అంటే whole positively charged sphere in that electrons are embedded. So but atom is electrically neutral because the positive charge and electric charge are equal in magnitude అని చెప్పడం జరిగింది. అంటే పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్ అనేది ఈక్వల్గా ఉంటాయని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే రుథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకే, రుథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకే, సో దీన్ని ఏమన్నామంటే రుథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. దాని తర్వాత ఓకే, రుథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో దీన్ని ఏమని చెప్పామంటే ప్లానెటరీ మోడల్ అని కూడా చెప్పడం జరిగింది. ప్లానెటరీ మోడల్ అని కూడా చెప్పడం జరిగింది. ప్లానెటరీ మోడల్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ బెటర్ రుథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. ప్లానెటరీ మోడల్ అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఓకే, ఇక్కడ ఏంటి ఈయన గోల్డ్ ఫాయిల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది గోల్డ్ ఫాయిల్. సో ఇక్కడ ఏంటి ఫ్లోరెన్స్ స్క్రీన్. సో హీ బొంబార్డెడ్ వాట్ బెటా ఆల్ఫా పార్టికల్ని బొంబార్డ్ చేసిండు. ఇన్ దట్ ఎలక్ట్రాన్, సో మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఫర్ passed through the gold foil అని వచ్చింది. సో సమ్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఫర్ డిఫ్లెక్టెడ్ అని చెప్పింది విత్ స్మాల్ యాంగిల్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఫర్ డిఫ్లెక్టెడ్ విత్ లార్జ్ యాంగిల్స్ అని చెప్పడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ 12,000 ఆల్ఫా పార్టికల్స్ ఈస్ బౌన్స్ బ్యాక్ అని చెప్పడం జరిగింది.
ఓకేనా. సో ఇవన్నీ మనకి రూథర్ఫర్డ్ చెప్పడం జరిగింది. సో అండ్ హీ హ్యాస్ గివెన్ ఏ కన్క్లూజన్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఎంటీ అని చెప్పిండు. సో దెర్ ఇస్ సమ్ పాజిటివ్ చార్జ్ ప్రెజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఆటమ్ అని చెప్పిండు. అండ్ హీ హాస్ సమ్ లిమిటేషన్స్ యాజ్ వెల్. ఓకే, సో బట్ ఎలక్ట్రాన్స్ అనేది ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాస్లో తిరుగుతాయని చెప్పిండు. బట్ he could not able to explain this is a nucleus. He could not able to explain that electrons revolve around the nucleus in a fixed orbits అని చెప్పి చెప్పలేదు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా సర్క్యులర్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇది కంటిన్యూస్గా ఎనర్జీని రేడియేట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్ మే ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ బై దట్. సో ఆటమ్ ఈస్ ఎలక్ట్రికలీ అన్స్టేబుల్ అని చెప్పి, సో ఆటమ్ ఈస్ నాట్ స్టేబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు నెక్స్ట్ వచ్చిన సైంటిస్టులు. ఓకేనా. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది ఆటమ్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది కదా, రేడియేట్ చేసినప్పుడు అది లైక్ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్లో పడిపోవడం వల్ల ఆటమ్ కొలాప్స్ అవుతుందని చెప్పి వేరే సైంటిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ చేయలేకపోయాడు. బై ద రూథర్ఫర్డ్ ఈస్ ఆల్సో సమ్వాట్ ఫెయిల్యూర్ మోడల్ బట్ హీ హాస్ గివెన్ కంప్లీట్ ఐడియా అబౌట్ ద మోడల్ ఆఫ్ ఆటమ్. సో దాని తర్వాత వచ్చింది ఎవరు అంటే నీల్స్ బోర్ రావడం జరిగింది. సో బోర్స్ మోడల్ ఆఫ్ atom. So that we are going to discuss in this session as well. In the previous grade also we have discussed, and in this session also we are going to discuss about Bohr's model of atom. So before going to start about this atomic models, so first here atoms. So atoms are what beta? Indivisible. Atoms are what? Indivisible particles that cannot be destroyed or created through chemical reaction. So atom and enti beta manaki it is indivisible particle and it cannot be destroyed or created through what beta? Chemical reactions. Okay, but so later on it is proved that atom consisting of what beta? 3 subatomic particles. Atom consisting of 3 subatomic particles. What are those beta? Electron, proton and neutron. Electron, proton and neutron. So coming to this electron, so what is electron? Electron is negatively charged particle. Electron is negatively charged particle. Electron is negatively charged particle and proton వచ్చేసి positively charged particle. Proton అనేది positively charged particle. So దాని తర్వాత neutron అనేది neutral in charge. Neutral. Okay, so that means no charge beta. Neutron ki charge undadu. Neutron is no charge. So here what is the relative charge ante? So electron ki వచ్చేసి మనకి -1 ఉంటుంది చార్జ్, ప్రోటాన్ కి +1 ఉంటుంది, బట్ న్యూట్రాన్ ఏంటి బేటా 0. సో దిస్ ఈస్ గివెన్ బై ద బేసిక్ ఇంట్రొడక్షన్ టు ద ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, అండ్ బేసిక్ ఇంట్రొడక్షన్ టు ద ఆటమ్. సో ఇప్పుడు ఏంటంటే మనము నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్పెక్ట్రమ్. సో స్పెక్ట్రమ్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మీన్డ్ బై స్పెక్ట్రమ్? సారీ. ఓకే, స్పెక్ట్రమ్ అంటే ఏంటి? సో స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు బేటా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బ్యాండ్ ఆఫ్ కలర్స్. ఓకే, ఇక్కడ ఏంటి? ద బ్యాండ్ ఆఫ్ కలర్ ప్యాటర్న్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద స్క్రీన్ బై డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ త్రూ ఏ ప్రిజమ్ ఈస్ కాల్డ్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ ఏంటి బేటా, ఇక్కడ చూసినట్టయితే ఇట్ ఈస్ ద బ్యాండ్ ఆఫ్ కలర్ ప్యాటర్న్స్. ఇట్ ఈస్ ద బ్యాండ్ ఆఫ్ కలర్ ప్యాటర్న్స్. Okay, you can observe here. So these are the color patterns, right? Okay, produced on the screen by the dispersion of light. Dispersion ante enti beta? Splitting of light. Dispersion ante enti? Splitting of light into different directions is called what beta? Dispersion. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పిండు? త్రూ ఏ ప్రిజమ్ అని చెప్పిండు. సో మరి ఈ స్పెక్ట్రమ్కి ఇంకేమైనా డెఫినేషన్ ఉందా అంటే, సో చెప్పొచ్చు. సో స్పెక్ట్రమ్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్స్. ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్స్. A group of wavelengths, or we can say one more thing, set of frequencies. Set of frequencies. A group of wavelengths or a set of frequencies. Okay, సో దీన్ని కూడా ఏమంటే బేటా స్పెక్ట్రమ్ అని చెప్పి చెప్పవచ్చు, రైట్? స్పెక్ట్రమ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనము లైక్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ ప్రిజమ్, సో ప్రిజమ్ తీసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ విల్ బి టేకింగ్ ఏ ప్రిజమ్. So imagine this is a prism, and when white light passed through, so when white light passed through this prism, so white light process avunnamu. So what is happening beta? It divided into, okay, set of colors. It divided into set of colors. When you place a screen over here, when you place a
screen over here, it forms a 7 set of colors. So what are those beta? మనకు ఆల్రెడీ తెలుసు, మనం చదువుకున్నాం కదా ఎప్పుడు ఇంతకుముందు సెషన్స్లో, విబ్జిఆర్. ఓకే, సో దీస్ ఆర్ 7 కలర్స్ ఓకే ప్రొడ్యూస్డ్ ఆన్ స్క్రీన్. సో దీన్ని ఏమంటున్నామంటే స్పెక్ట్రమ్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏమంటున్నాం బేటా? స్పెక్ట్రమ్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం? స్పెక్ట్రమ్ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, సో సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆర్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, సో డిస్పర్షన్ అంటే ఏంటి? ఇక్కడ స్ప్లిటింగ్ ఆఫ్ లైట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి, సో ఇక్కడ మనకి 7 కలర్స్ అయితే ఫామ్ అయినాయి. వైట్ లైట్ నుండి మనకి ఏమైంది బేటా? వైట్ లైట్ నుండి 7 కలర్స్ అయితే వచ్చేసినాయి. సో దాన్ని ఏమంటాం? బ్యాండ్ ఆఫ్ కలర్స్ అంటాము. ఇక్కడ మనం స్క్రీన్ ప్లేస్ చేసినాం. ఇది ఏంటి బేటా? ఇది స్క్రీన్. సో స్క్రీన్ పైన మనకి 7 కలర్స్ అయితే కనిపించడం జరిగింది. సో దాన్ని ఏమంటామంటే స్పెక్ట్రమ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉంది. టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ బేటా. బేస్డ్ ఆన్ వేవ్ లెంత్. సో బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ we have 2 types of spectrum. So what are those beta? First one is line spectrum. And the second one is what beta? Continuous spectrum. Line spectrum and continuous spectrum. So if it is based on energy, so types of spectrum so if it is based on energy ni base cheskunte manaku vachesi, so these are of 2 types: emission spectrum and absorption spectrum. Emission spectrum and absorption spectrum. Okay, so ఇక్కడ చూసినట్టయితే మనకి లైన్ స్పెక్ట్రమ్లో చూడండి బేటా. లైన్ స్పెక్ట్రమ్ అంటే, సో దిస్ ఈజ్ ఆల్సో సెట్ టు బి డిస్క్రీట్ స్పెక్ట్రమ్. దీన్ని ఏమంటాం బేటా? డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అని కూడా చెప్తాం. దీన్ని ఏమంటాం? డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అని కూడా చెప్తాం, రైట్? సో దీన్ని డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అని చెప్తాము. ఓకేనా? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లైన్ స్పెక్ట్రమ్ అంటే, సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఇది ఒక స్పెక్ట్రమ్ అనుకుంటే, సో దీంట్లో ఏమొస్తుంది బేటా? మనకి ఫైన్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? మనకి ఫైన్ లైన్స్ ఫామ్ అవుతా ఉన్నాయి. ఏమొస్తుంది బేటా? ఫైన్ లైన్స్ వస్తూ ఉన్నాయి. సో దీనికి ఎగ్జాంపుల్ మనము హైడ్రోజన్ స్పెక్ట్రమ్ తీసుకోవచ్చు. వాట్ స్పెక్ట్రమ్ బేటా? హైడ్రోజన్ స్పెక్ట్రమ్. వీ కెన్ టేక్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. హైడ్రోజన్ స్పెక్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దేనికి? లైన్ స్పెక్ట్రాకి హైడ్రోజన్ని స్పెక్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో దాని తర్వాత వచ్చేసి మనకి ఏముంది బేటా? ఇక్కడ కంటిన్యూస్ స్పెక్ట్రమ్లో ఏమొస్తూ ఉంది మరి? కంటిన్యూషన్ స్పెక్ట్రమ్లో ఏమొస్తూ ఉంది? సో దీన్ని ఏమంటామంటే బ్యాండ్ స్పెక్ట్రమ్ అని కూడా అంటాం. సో ఆర్ దీన్ని బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటాము. బ్యాండ్ స్పెక్ట్రా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే బేటా మనకి, సో లైక్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్, సో కంటిన్యూస్గా అనేది కలర్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ కలర్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో డిఫరెంట్ కలర్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దిస్ విల్ ఫామ్ ఆ డిఫరెంట్ కలర్స్. సో కంటిన్యూస్గా కలర్స్ అనేది బ్రేకేజ్ ఉండదు, కంటిన్యూస్గా ఉంటుంది. సో డిఫరెంట్ కలర్స్ అయితే ఫామ్ అవుతూ ఉంది. ఓకేనా? డిఫరెంట్ కలర్స్ అయితే ఫామ్ అవుతూ ఉంది కాబట్టి, సో దీన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అన్నాము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి బేటా? రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఆర్ బ్యాండ్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ కలర్స్ అయితే ఫామ్ అవుతూ ఉంది. ఇక్కడ ఏమవుతుంది బేటా? డిఫరెంట్ కలర్స్ అయితే ఫామ్ అవుతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎనర్జీలో, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ న్యూక్లియస్ అనుకుందాం. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుందంటే, when electron, so this is an electron, when it is jumps from lower energy level to higher energy level, or an electron jumps from higher energy level to lower energy level, so what will happen beta? When it is jumping from lower energy level to higher energy level, okay, it gains energy. So energy gain అయింది అనుకోండి, అంటే అబ్జార్బ్ అయింది ఎనర్జీ. సో ఇక్కడ ఏమైంది? అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ హియర్. ఓకే, సో దాని తర్వాత ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతుంది. ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్ జంప్ అవుతుంది. అంటే ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంది. ఓకే, లాస్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఏమవుతుంది? ఎనర్జీ అనేది లాస్ అవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అంటే ఎనర్జీని
ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీలో నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చింది అనుకోండి, ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే లోయర్ ఎనర్జీలో నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి పోతే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని గెయిన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో దట్ ఈస్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి మనకి వేవ్ నేచర్ ఆఫ్ లైట్. సో లైట్ అనేది ఓకే, లైట్ కెన్ బి ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్. సో లైట్ హ్యాస్ టూ నేచర్స్, డ్యూయల్ నేచర్, పార్టికల్ నేచర్. ఓకే, డ్యూయల్ నేచర్ అండ్ particle nature. Sorry, light has dual nature. What are those beta? Wave nature and particle nature. Okay, so first thing ఏంటంటే వేవ్ నేచర్. వేవ్ నేచర్లో చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రొడ్యూస్డ్ వెన్ అన్ ఎలక్ట్రిక్ చార్జ్ వైబ్రేట్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఇక్కడ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలా అంటే బేట మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది వైబ్రేట్ అయితే, ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రొడ్యూస్డ్ వెన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వస్తుందంటే దీస్ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఏదైతే వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందో ఇట్ క్రియేట్స్ అ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో మళ్ళీ 10th గ్రేడ్లో మనకి ఫిజిక్స్లో వస్తుంది ఇది, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో దాంట్లో వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ creates a magnetic field better. Change in electric field creates a magnetic field. So the change in electric field creates a magnetic field. So due to the change in electric field we are getting a magnetic field. So change in magnetic field getting a change in electric field. So దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి so these electric field and magnetic field, so these electric field and magnetic field are mutually perpendicular to the direction of propagation. So ఇక్కడ ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అది వేవ్ ఎలా ఏ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది అంటే ఈ వేవ్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో సో దాన్ని డైరెక్షన్ ఆఫ్ వేవ్ అంటాము. సో డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటాము. సో దాన్ని ఏమంటున్నాం బేటా, సో దీస్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో అంటే లైట్ అనేది వేవ్ నేచర్లో పోయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఇస్ ఆల్సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ విత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా వస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏం లేదు బేట, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వేవ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేవ్. ఓకేనా, సో దిస్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఒక వేవ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోని ఇంకో వేవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయితే వస్తూ ఉంది. సో దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఓకే అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆల్వేస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ బెటర్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్. సో ఇక్కడ చూసినట్టయితే లైట్ ట్రావెల్ చేస్తూ ఉంది. వేవ్ నేచర్ ఆఫ్ లైట్లో లైట్ ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో వేవ్ ఫామ్లో పోతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ఈజ్ వాట్ బెటర్, దిస్ ఈజ్ అ వేవ్. వేవ్ అంటే ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ వేవ్ ఫామ్లో లైట్ వెళ్ళినప్పుడు ఏమొస్తుంది మనకి వేవ్ లెంత్ ఉంటుంది. సో వేవ్ లెంత్ అంటే ఏంటి బేటా, సో ఇఫ్ దిస్ ఈజ్ అ క్రస్ట్ అండ్ దిస్ ఈజ్ వాట్ బేటా ట్రఫ్. ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ క్రస్ట్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ట్రఫ్. The distance between two adjacent crust and the distance between two adjacent trough. Okay, so ikkada emaitundi the distance between two adjacent trough. Okay, this is trough. So that is called what beta, wavelength. So wavelength is denoted by what beta, lambda. Wavelength ni ela chupistam manamu lambda tho chupistamu. Okay na, so ikkada chudochu definition chudandi, the distance between two successive crusts or trough of a wave is called what beta, wavelength. Okay, అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్నే వేవ్ లెంత్ అంటా ఉన్నాము. టూ అడ్జసెంట్ సక్సెసివ్ క్రస్ట్ కానీ టూ సక్సెసివ్ ట్రఫ్ కానీ ఉందనుకోండి, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏమంటా ఉన్నామంటే వేవ్ లెంత్ అని చెప్పడం జరుగుతుంది. సో వేవ్ లెంత్ ఈజ్ మెజర్డ్ ఇన్ వాట్ బెటా, సో ఎస్ఐ యూనిట్ ఏంటి బెటా మనకి, ఎస్ఐ యూనిట్ ఏంటంటే యాంగ్స్ట్రమ్ ఆర్ మీటర్స్లో కూడా మెజర్ చేస్తాము. సో దిస్ ఈజ్ వాట్ బెటా వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ అంటే ఏంటి, two adjacent, the distance between two adjacent crust or two adjacent trough is called wavelength. So then tarvata vachesi then frequency ante, for example if you have taken a point, okay, this is a point, so the number of waves, okay, oka wave ante enti beta trough, okay, crust unte wave kada, so the number of waves passed through a point, okay, is called in given point in a second of time is called what beta,
frequency. So frequency is denoted by nu. Okay, it is denoted by nu. This is the symbol of frequency. And what is the SI unit? What is the SI unit? SI unit ఏంటంటే హర్ట్జ్ బేటా. హెచ్జెడ్ దీన్నే హర్ట్జ్ అని చెప్తాం. Hertz. Okay, so frequency is denoted by nu and SI unit is hertz. Okay, the number of waves that pass through a given point per second is called what beta? Frequency. So ikkada entante wavelength. So wavelength is inversely proportional to the frequency beta. Wavelength is inversely proportional to the frequency. Okay, wavelength anedi frequency ki inversely proportional untadi. Okay, so that means lambda is equals to what beta? C by nu. Okay, C is what beta? Proportionality constant. So C is what beta? Speed of light ani kuda cheppochu. C is speed of light. Okay, C is speed of light. So lambda is equals to C by nu. Then C is equals to, okay, C is equals to nu lambda. C is equals to nu lambda. So where C is what beta? Speed of light. So speed of wave ante entante ikkada speed of wave ఎంత ఉంటదంటే speed of wave is equal to that of speed of light. So speed of light enta beta? That is 3 into 10 power 8 meter per second. So speed of wave anedi speed of light ki equal ga untadi. So this is a formula. C is equals to nu lambda is the formula to calculate a frequency and what beta? Wavelength. Okay, so wavelength ante enti? The distance between two successive crests or trough is called what beta? Or trough is called wavelength. And frequency, the number of waves that pass a given point of time. Okay, pass a given point per second is called what beta? Frequency. So speed of wave is equal to that of what beta? Speed of light. Speed of wave is equal to that of speed of light. Okay, దాని తర్వాత వచ్చేసి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, సో ప్లాంక్ ఏం చెప్పిందంటే మనకి, సో దట్ ఎనర్జీ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాకెట్స్. ఓకే, ప్యాకెట్స్ లాగా ఎనర్జీ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ లాగా. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటివరకు వేవ్ నేచర్ ఆఫ్ లైట్ చూసాం, బట్ ఇక్కడ ఏంటంటే సో దిస్ ఈజ్ వేవ్ నేచర్, బట్ ఇక్కడ లైట్ అనేది ఎలా అంటే ఇలా పార్టికల్ లాగా స్మాల్ పార్టికల్ లాగా ట్రావెల్ చేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ పార్టికల్ నేచర్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ ట్రావెల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్. ఎనర్జీ అనేది ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ అని చెప్పడం జరిగింది. సో దీస్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ క్వాంటా. అంటే ఒక్కొక్క చిన్న ప్యాకెట్ని, సో చిన్న ప్యాకెట్ని ఏమని చెప్పినంటే ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ వాట్ బెటా? క్వాంటా. ఇన్ కేస్ ఆఫ్ లైట్ ఎనర్జీ, సో ద క్వాంటా ప్యాకెట్స్ ఆర్ నోన్ యాజ్ వాట్ బెటా? ఫోటాన్స్. అంటే లైట్ ఎనర్జీ ఉంది కదా, లైట్ ఎనర్జీని బేస్ చేసుకొని, ఓకేనా, లైట్ ఎనర్జీని బేస్ చేసుకొని ప్యాకెట్స్ ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ దీస్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ వాట్ బెటా? క్వాంటా. సో దాన్ని ఇన్ కేస్ ఆఫ్ దీస్ ఏమంటున్నామంటే దాన్ని ఏమంటున్నామంటే మనం ఫోటాన్స్ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ బెటా? ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. అంటే సో నెంబర్ ఆఫ్ photons passing, that is equal to the energy. So E is equals to what beta? H nu. ఇక్కడ ఏంటి మనకి E అనేది H nu కింద వస్తూ ఉంది. E అనేది H nu కింద కన్సిడర్ చేస్తూ ఉన్నాము, రైట్? E is equals to H nu, రైట్ బేటా. సో చలో మూవింగ్ అహెడ్. మరి హెచ్ అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ మీన్డ్ బై హెచ్ బేటా? హెచ్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ ఈస్ వాట్ ఈస్ హెచ్ హియర్? హెచ్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ అనేది స్మాల్ పాకెట్స్ లాగా వెళ్తూ ఉంది. సో దట్ ఈస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ద ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ బెటా? హెచ్ న్యూ. సో హెచ్ ఈజ్ వాట్ బెటా? ప్లాంక్స్ కాన్స్టెంట్. వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.626 into 10 power minus 27 erg second. Okay,
లేదంటే h ఈజ్ ఈక్వల్స్ టు 6.626 ఇంటూ 10⁻⁻34 joule second. So here this is CGS unit and this is SI unit. This is CGS unit and SI unit. Okay, so this is what beta this is Planck's quantum theory. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ ఏదైతే ఉందో ఫస్ట్ 1 pocket, so 1h nu and next 2h nu like up to so on nh nu. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది ఈక్వల్గా ఒక్కొక్క పాకెట్ లాగా వెళ్తూ ఉంది. ఫస్ట్ పాకెట్కి 1h న్యూ అండ్ సెకండ్ ప్యాకెట్కి 2h న్యూ అండ్ థర్డ్ ప్యాకెట్కి nh న్యూ, సో 3h న్యూ, అట్లా nth ప్యాకెట్కి nh న్యూ. అంటే ఇక్కడ ఏమైందంటే ఎనర్జీ ఒక క్వాంటైజ్డ్ లాగా పోతూ ఉంది. సో దట్ ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అని చెప్పవచ్చు. ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అని చెప్పవచ్చు. సో దిస్ ఈస్ గివెన్ బై వాట్ బెటా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో దిస్ ఎక్స్ప్లెయిన్ బై ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఇక్కడ ఏంటి బెట మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ గామా రేస్ ఉన్నాయి, ఇక్కడ రేడియో వేవ్స్ ఉన్నాయి, ఇక్కడ రేడియో వేవ్స్ ఉన్నాయి, గామా రేస్ ఉన్నాయి, రేడియో వేవ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే గామా రేస్కి వచ్చేసి ఏమవుతుందంటే మనకి లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. గామా రేస్కి లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. ఓకేనా, గామా రేస్కి లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఏమవుతుందంటే ఒక వేవ్ చూసినట్టయితే వేవ్ అనేది ఇలా దగ్గర చాలా చిన్న దగ్గర వెళ్ళిపోతూ ఉంది. అంటే ఎక్కువ వేవ్స్ అనేది పాస్ అవుతాయి, దానివల్ల ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అదే రేడియో వేవ్స్కి వచ్చేసి ఏమవుతుందంటే హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది బెట రేడియో వేవ్స్కి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాట్ ఈస్ దట్ బెటా? లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హైయెస్ట్ వేవ్ లెంత్ అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే వేవ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మన రేడియో వేవ్స్కి వచ్చేసరికి చాలా డిస్టెన్స్, ఎక్కువ డిస్టెన్స్లో వెళ్తూ ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ లైక్ ఐ విల్ షో హియర్. ఇలా తీసుకున్నట్టయితే ఇలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ వేవ్స్ వస్తాయి. సో ఇక్కడ ఇలా క్వశ్చన్ రావచ్చు మీకు. ఏం క్వశ్చన్ అంటే, సో గామా రేస్ ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అండ్ వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఫర్ ద గామా రేస్ అనొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది గామా రేస్ నుంచి లాంగ్ రేస్ వరకు. సో దాంట్లో మనకి ఏంటంటే బెటా ఇక్కడ 400 నానోమీటర్ నుంచి ఓకే 700 నానోమీటర్ వరకు ఉంది కదా. దాన్ని ఏమంటాం బెటా విజిబుల్ స్పెక్ట్రమ్ అని చెప్పడం జరుగుతుంది. దీన్నే విజిబుల్ స్పెక్ట్రమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ బెటా ఇక్కడ లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ లోయెస్ట్ వేవ్ లెంత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సేమ్ ఇక్కడ వైలెట్ ఉంది కదా, వైలెట్కి లోయెస్ట్ వేవ్ లెంత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, లోయెస్ట్ వేవ్ లెంత్ అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ రెడ్ కలర్కి ఏముంటుంది బేట, ఇక్కడ హైయెస్ట్ వేవ్ లెంత్ అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి బ్యాండ్ ఆఫ్ కలర్స్ అనేది దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది హై రెజల్యూషన్ స్పెక్ట్రమ్ నుంచి చూసినప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, రైట్. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్. ఏంటి బెట ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్. ఇక్కడ చూడొచ్చు మనకి 10⁻16, 10⁻24, 14, -12, -10, -8, -6, -4 ఇలా కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాట్ బెటా ఫ్రీక్వెన్సీస్ కానీ వేవ్ లెంత్స్ కానీ ఉంటుంది. ఓకేనా, ఆల్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ అండ్ వేవ్ లెంత్స్ ఆఫ్ ఆల్ కైండ్. సో ప్రతి దానికి అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్కి సో ఏమవుతుందంటే కంటిన్యూస్గా కన్సిస్టింగ్ ఆఫ్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్. సో వాట్ ఈస్ ద విజిబుల్ రేంజ్ బెటా? విజిబుల్ రేంజ్ ఇస్ వాట్ బెటా 400 to నానోమీటర్. సో విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ద రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్ కవరింగ్ రెడ్ కలర్ టు వైలెట్ కలర్ ఈజ్ విజిబుల్ స్పెక్ట్రమ్. ఇక్కడ మనం చూసినట్టయితే విబ్జిఆర్ మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాం కదా, విబ్జిఆర్. ఓకే, సో విబ్జిఆర్ చూసినట్టయితే మనకి
సో ఇక్కడ రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్ వరకు ఏమవుతుంది 400 నుంచి 700 నానోమీటర్ వరకు ఉంటుంది కదా. సో వైలెట్ టు రెడ్, రెడ్ కలర్ టు వైలెట్ దాన్ని ఏమంటామంటే సో దట్ ఈస్ విజిబుల్ స్పెక్ట్రమ్ అని చెప్తాము. దట్ ఈస్ విజిబుల్ స్పెక్ట్రమ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వరకు లైట్ నేచర్. సో దాని తర్వాత మనకి బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గురించి తెలుసుకోవాలనే ముందు ఫస్ట్ మనకి రూథర్ఫోర్డ్ థామ్సన్ రావడం జరిగింది. థామ్సన్ ఏం చెప్పిండు, ఆటమ్ ఈస్ హోల్ ఎలక్ట్రికలీ న్యూట్రల్ అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మనకు వచ్చింది ఎవరు బేట, సో థామ్సన్ ఏం చెప్పిండు, ఆటమ్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్. ఓకే, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ అని చెప్పిండు. రూథర్ఫోర్డ్ వచ్చేసి ప్లానెటరీ ఆర్డర్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పిండు. బట్ దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్. బట్ ఇక్కడ బోర్ వచ్చేసి మనకి ఏం చెప్పిండంటే, సో ఇక్కడ చూడొచ్చు బోర్, అకార్డింగ్ టు బోర్, నీల్స్ బోర్ ప్రపోజ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్. ఓకే, స్టేట్స్ ఆర్ ఫిక్స్డ్ ఎనర్జీ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ప్రపోజేషన్ ఎలా అంటే ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసుకోండి. సో ఇఫ్ దిస్ ఈజ్ అ న్యూక్లియస్, ఓకే, ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియస్ చుట్టూ ఒక ఫిక్స్డ్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉన్నాయని చెప్పిండు. ఓకేనా. సో దీస్ ఆర్ వాట్ బెటా, దీస్ ఆర్ సెట్ టు బి ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పిండు. దీన్ని ఏమన్నారు, ఎనర్జీ లెవెల్స్ అన్నాడు. స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పడం జరిగింది. సో వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ స్టేట్, ఓకే, ఇట్ అబ్జార్బ్స్ ఎనర్జీ and emits energy when such jump occurs from a higher energy state to lower energy state. So these energies of an electron in an atom can have only certain values, E1, E2, E3. So that is the energy is quantized. Okay, ఇక్కడ ఏం చెప్పిందంటే బేటా, ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్ జంప్ అవచ్చు, అండ్ లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్ జంప్ అవ్వచ్చు. లోయర్ నుంచి హయ్యర్కి జంప్ అయింది అనుకోండి, అప్పుడు ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. హయ్యర్ నుంచి లోయర్కి జంప్ అయింది అనుకోండి, అప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎనర్జీస్కి ఏమవుతుందంటే సర్టెన్ వాల్యూస్ ఉంటుంది. సో ఆ సర్టెన్ వాల్యూస్ ఏంటి బేటా, నేను ఇచ్చిండు E1, E2, E3 అని చెప్పి ఇప్పుడు అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి వాల్యూ E1, సెకండ్ ఎనర్జీ లెవెల్కి వాల్యూ E2, అండ్ థర్డ్ ఎనర్జీ లెవెల్కి వాల్యూ E3, అండ్ ఫోర్త్ ఎనర్జీ లెవెల్కి E4 అప్ టు సో అని ఇవ్వడం జరిగింది. సో దట్ సో ఈచ్ లెవెల్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఫిక్స్డ్ ఎనర్జీ. సో ఫిక్స్డ్ ఎనర్జీ, సో బై దట్ వీ కెన్ సే ఎనర్జీ ఈజ్ quantized. Energy is quantized. Okay, so the states corresponding to these energies are called what beta, stationary states. So the possible values of this energy are called energy levels. Okay, అంటే స్టేషనరీ స్టేట్స్ అని ఎందుకు చెప్పిందంటే, సో ప్రతి దానికి ఒక ఈక్వల్ ఎనర్జీ, ప్రతి ఎనర్జీకి ప్రతి దానికి ఒక ఈక్వల్ ఎనర్జీ ఉండడం జరిగింది. సో బై దట్ వీ కెన్ సే ఎనర్జీ ఈక్వల్గా ఉంది కాబట్టి, సో వాట్ వీ కెన్ సే దీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ లెవెల్స్, స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అని, స్టేషనరీ స్టేట్స్ అని, లేదంటే ఎనర్జీ లెవెల్స్ అని, ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పడం జరిగింది. సో ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ వాట్ బెటా, గ్రౌండ్ స్టేట్. సో ఇక్కడ ఇది ఫస్ట్ స్టేట్ ఉంది కదా, ఫస్ట్ స్టేట్ని గ్రౌండ్ స్టేట్ అని చెప్పడం జరిగింది. అంటే ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, దాన్ని ఏమన్నాడు బేటా, దాన్ని ఏమన్నాడు ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పడం జరిగింది. సో బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద లైన్ స్పెక్ట్రా అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. It is a successful model for line spectra of hydrogen atom is concerned. Okay, so Bohr model ఏం చేసిందంటే హైడ్రోజన్ ఆటమ్ ఉంది కదా, హైడ్రోజన్ ఆటమ్కి ఇది సక్సెస్ఫుల్. Okay, and it is able to explain about line spectra of hydrogen atom. So when you concern only hydrogen atom, so that means it has also limitations. So first thing ఏంటంటే బేటా, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పిండు. ఓకేనా. సో దీంట్లో లేదు, ఎలక్ట్రాన్స్ అనేది అరౌండ్ ద న్యూక్లియస్, ఓకే, ఇన్ ఎ ఫిక్స్డ్ ఆర్బిట్స్. సో దీస్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ ఆర్ హ్యావింగ్ సమ్ fixed energy, so that these are also said to be stationary orbits and చెప్పిండు. This is having some fixed energy, that's why these are energy levels అని చెప్పిండు. So that energy is quantized అని చెప్పిండు. And whenever electron jumps from lower energy level to higher energy level, energy is absorbed అని చెప్పిండు. Electron jumping from higher energy level to lower energy, what will happen బట్ ఎనర్జీ రిలీజ్ అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ స్టేట్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇన్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని కూడా చెప్పడం జరిగింది. సో దెన్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ సార్, ఇక్కడ వచ్చేసి ఇది లిమిటేషన్స్ బేటా, లిమిటేషన్స్. ఓకే, ఇక్కడ చూడొచ్చు, బోర్స్ మోడల్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ఫైనర్ డీటెయిల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రా అబ్జర్వ్డ్ బై ద స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్. అంటే హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే ఫైనర్, ఓకే, ఇక్కడ ఏంటి ఆటమ్ స్పెక్ట్రా అబ్జర్వ్డ్, సో బై ఫైనర్ డీటెయిల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రా అబ్జర్వ్డ్ బై స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్. సో స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, రైట్.
ఓకే. సో దాని తర్వాత వచ్చేసి ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రమ్ ఆఫ్ అదర్ ఆటమ్స్ ఎక్సెప్ట్ హైడ్రోజన్. ఓకే, అంటే ఓన్లీ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసింది, అదర్ ఆటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్టార్క్ ఎఫెక్ట్. ఓకే, స్ప్లిటింగ్ ఆఫ్ లైన్స్ స్ప్లిటింగ్ ఆఫ్ light into spectral lines in presence of electric field is called what beta? Stark effect. If it is in the presence of magnetic field, that is Zeeman effect. It fails to explain. So this is important. Stark effect and Zeeman effect is important. Okay, and fail to explain the formation of molecules from atoms by chemical bonding. So chemical bonding లో ఏం చేస్తుందంటే మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఎనర్జీ అనేది ఇక్కడ చూడొచ్చు బేటా. ఎనర్జీ ఫస్ట్ లెవెల్ నుంచి ఏం చేస్తుందంటే ఫస్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయింది. ఈజ్ ఈక్వల్స్ టు వాట్ బేటా? హెచ్ న్యూ కదా మనకి. సో ఇక్కడ ఏమైందంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అండ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి సో ఫస్ట్ లెవెల్ని కే షెల్ అని, ఎల్ షెల్ అని, ఎం షెల్ అని, ఎన్ షెల్ అని, అండ్ ద కే షెల్ ఈజ్ హ్యావింగ్ వన్ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అండ్ ఫోర్త్ షెల్ అని. సో ఇక్కడ ఏమవుతుంది బేటా మనకి పాజిటివ్లీ చార్జ్ న్యూక్లియస్ ఉంది అండ్ ఎలక్ట్రాన్ అనేది షెల్స్లో తిరుగుతూ ఉన్నాయి. వాటికి ఫిక్స్డ్ షెల్స్ అని చెప్పారు. సో అండ్ దానికి ఏం చెప్పిండు మనకి, ఏమి ఇవ్వడం జరిగింది, దానికి నేమింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ బేటా బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి మనకి సోమర్ఫీల్డ్ రావడం జరిగింది. సోమర్ఫీల్డ్ ఏం చేసిందంటే బోర్స్ మోడల్ని తీసుకొని దానికి ఎలిప్టికల్ ఆర్బిట్స్ యాడ్ చేయడం జరిగింది. సో సోమర్ఫీల్డ్ బోర్స్ అటామిక్ మోడల్. ఓకే, సోమర్ఫీల్డ్ మోడల్. ఓకే, సోమర్ఫీల్డ్ మోడల్ బోర్స్ అటామిక్ మోడల్ బై యాడింగ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ని యాడ్ చేయడం జరిగింది. బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ త్రూ సక్సెస్ఫుల్ ఇన్ అకౌంటింగ్ ద ఫైన్ లైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రా. అంటే ఈయన కూడా ఏం చేసిందంటే ఫైన్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏం చేసిండు, ఫైన్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రా అంటే ఫైన్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిండు. బట్ ఇట్ డస్ నాట్ ప్రూవ్ ఎనీ సాటిస్ఫాక్టరీ పిక్చర్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇన్ జనరల్. ఓకే, ఇక్కడ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ జనరల్గా ఏముంటుందని చెప్పి ఈయన కూడా వేయలేకపోయిండు. సో ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఫస్ట్ సోమర్ఫీల్డ్లో ఏంటంటే ద ఫస్ట్ షెల్ ఏదైతే ఉందో ఫస్ట్ షెల్ ఇది బోర్స్ ఫస్ట్ షెల్. ఓకే, దాని తర్వాత ఏం చేసిందంటే సెకండ్ షెల్ నుంచి ఏం చేసిండు మనకి ఎలిప్టికల్ ఆర్బిట్స్ని యాడ్ చేసిండు. సో బోర్స్ సెకండ్ షెల్కి ఓకే 1 ఎలిప్టికల్ ఆర్బిట్, బోర్స్ థర్డ్ షెల్కి ఓకే 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్, బోర్స్ ఫోర్త్ షెల్కి ఏం చేసిండు 4 ఎలిప్టికల్ ఆర్బిట్స్, 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్ అలా యాడ్ చేసుకుంటూ పోయిండు. సో దిస్ ఈజ్ వాట్ బేటా బోర్స్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో హీ హాస్ యాడెడ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఓకే, అంటే ఈయన ఏం చేసిందంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేది సర్క్యులర్ పాత్స్లో తిరగట్లేదు. సో వై కాంట్ వి టేక్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ బేటా బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకే, సో దాని తర్వాత క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ష్రోడింజర్ ఏం చేసిందంటే బోర్ని కూడా తీసుకున్నాడు. బోర్స్ చాలా వరకు సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా సో ఈయనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉండడం జరిగింది. సో ఈయన కూడా ఏం చేసిందంటే ఇప్పుడు బోర్ ఏం చేసిండు, బోర్ నుంచి ఈయన ఎలక్ట్రాన్స్ అనేది ఫిక్స్డ్ షెల్స్లో తిరిగినప్పటికీ కూడా సో దాని యొక్క పొజిషను కానీ దాని యొక్క రీజియన్ కానీ ఫైండ్ అవుట్ చేయలేము. సో బై దట్ హీ హ్యాస్ టేకెన్ దట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్విజిబుల్ టు ద నేక్డ్ ఐ. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు నేక్డ్ ఐకి. ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్విజిబుల్ టు ద నేక్డ్ ఐ. సో ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాలో డెఫినెట్ పాత్స్ ఇన్ అన్ ఆటమ్. అంటే సో మనకి బోర్ ఏం చెప్పిండంటే ఎలక్ట్రాన్స్ అనేది ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్లో తిరుగుతూ ఉందని చెప్పిండు. బట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాలో డెఫినెట్ పాత్స్ అన్ ఆటమ్. అంటే ఒక డెఫినెట్ పాత్ని ఫాలో అవ్వట్లేదు. And to understand the properties of electrons in an atom, a quantum mechanical model of atom was developed by Erwin Schrödinger. అంటే ఇప్పటివరకు మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ యూజ్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే క్వాంటమ్ మెకానికల్ ఆఫ్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎర్విన్ స్ట్రోడింజర్. సో అకార్డింగ్ టు దిస్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్బిట్స్ ఆఫ్ బోర్స్ మోడల్, the electrons thought to exist in a particular region of space around the న్యూక్లియస్ ఎట్ ఏ గివెన్ ఇన్స్టాంట్ టైం. అంటే ఇప్పటివరకు బోర్ ఏం చెప్పిండు, ఎలక్ట్రాన్స్ అనేది ఒక పార్ట్స్లో తిరుగుతూ ఉన్నాయని చెప్పిండు. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ ఎ గివెన్ సెట్ ఆఫ్ టైం, ఇన్ ఎ గివెన్ టైంలో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయంటే ఒక పర్టికులర్ రీజియన్లో ఉంటాయని చెప్పిండు. సో దాన్ని ఏమంటున్నాం అంటే మనము ఆర్బిటాల్ అని చెప్పి ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్,
where the probability of finding the electron is maximum. Where the probability of finding electron is maximum is called what beta? An orbital, is called an orbital. Okay, so in a given space around the nucleus, in a given space around the nucleus, only certain orbitals can exist, only certain orbital can exist. So each orbital of a stable energy, each orbital of a stable energy state for the electron is described by a particular set of quantum numbers. Okay, ఇక్కడ ఏంటంటే మనకి సో ఎలక్ట్రాన్స్ అనేది పర్టికులర్గా ఒక రీజియన్లో ఉంటుంది. సో దాన్ని ఏమంటున్నాం బేటా? ఆర్బిటాల్ అని చెప్పడం జరిగింది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి సో దాని గురించి డిస్క్రైబ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి బేటా? క్వాంటమ్ నెంబర్స్ కావాలి. సో క్వాంటమ్ నెంబర్స్ వి నీడ్ a quantum numbers to describe the space around the electron region or electron space around the nucleus. So we need a set of quantum numbers, particular set of quantum numbers. So what are those beta? 4 quantum numbers are there. Okay, principal quantum number, angular quantum number, magnetic quantum number and spin quantum number. Okay, then okkoka dani chusam danikante mundu. So each electron in an atom is described by a set of 3 numbers. Okay, set of 3 numbers. These are called what beta? Quantum numbers. Okay, so set of 3 plus one more is what beta? 4th spin quantum number. So that also we'll discuss. Okay, ikkada endante meer confuse avakunda, let me change color. Set of 4 quantum numbers N, L, M, ML and MS kuda ikkada enti ML and MS. Okay, these are the numbers are called quantum numbers. These numbers are called what beta? Quantum numbers, right? Okay, so ikkada endante, so these numbers are indicates the probability of finding the electron in the space around the nucleus. Okay, so around the nucleus lo ee numbers em chestunnay ante the probability of finding electron ante సో ఇచ్చిన టైంలో ఇన్స్టాంట్ టైంలో ఎలక్ట్రాన్ అనేది ఏ స్పేస్లో ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్వాంటమ్ నెంబర్స్ యూస్ఫుల్ అవుతాయి. సో దీస్ క్వాంటమ్ నెంబర్స్ డిస్క్రైబ్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. ఓకే, డిస్క్రైబ్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి స్పేస్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి. ఓకేనా, వేర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫౌండ్ ఆల్సో దేర్ ఎనర్జీస్. ఓకే, ఫౌండ్ వేర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫౌండ్ అండ్ దేర్ ఎనర్జీస్. సో దీస్ ఆర్ కాల్డ్ వాట్ బెటా? అటామిక్ ఆర్బిటల్స్ అని చెప్పడం జరిగింది. అటామిక్ ఆర్బిటల్స్ అని చెప్పడం జరిగింది, రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి సో ఒక్కొక్క క్వాంటమ్ నెంబర్ని చూద్దాం. సో ఫస్ట్ ఏంటి బేటా? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, నాట్ ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో విచ్ ఇస్ డినోటెడ్ బై వాట్ బేటా? ఎన్. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద సైజ్ అండ్ ఎనర్జీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Size and energy of the main shell. So n has positive integer values, that is 1, 2, 3. N has positive integer values, that is 1, 2, 3, like that. So as n increases, the shell becomes larger and the electrons in those shells are what beta? Farther from the nucleus. Ante n value increase ayikunta పోయింది అనుకోండి. సో న్యూక్లియస్ చుట్టూ షెల్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. షెల్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్స్ అనేది ఫార్దర్ ఫ్రమ్ ద న్యూక్లియస్. As an increase in n also means higher energy. Okay, ante for example first this is the nucleus anukunnam. So this is first energy, second energy anukunnam. So ante increase. So this is n is equals to 1, n is equals to 2 అనుకోండి. సో n is equals to 1, n is equals to 2 అనుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఎనర్జీ ఇంక్రీజ్ అయిన కొద్ది ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఎనర్జీ లెవెల్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్కి అయితే పోతా ఉంది, హయ్యర్ ద energy. So n is equals to 1, 2, 3 are often represented by the letters KLM. For each n value, these are there is one main shell. Ante oka prati n value ki oka one main shell untadi. So in brief, the principal quantum number describes average distance of the orbital from the nucleus. Ante ikkada chudochu, ikkada average distance of the orbital from the nucleus and the energy of the electron in an atom. Okay, సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చేస్తుందంటే యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిటల్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అండ్ ద ఎనర్జీ. అంటే సో న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ ఎంత డిస్టెన్స్లో ఉంది
అండ్ దాని యొక్క ఎనర్జీ ఏంటనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డిస్టెన్స్ ఏంటి బెటర్ మనకి సైజ్ వస్తుంది. ఓకే, సైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ కెన్ హ్యావ్ పాజిటివ్ ఇంటీజర్ హోల్ నెంబర్ values, that is 1 2 3 4 and so on. So this larger the value of n, so then higher the energy and the larger the orbital. అంటే ఇక్కడ ఉన్నదే ఇక్కడ, బట్ ఏంటంటే సింపుల్గా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే ఇక్కడ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ అనేది డిస్టెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు షెల్, ఓకే, కే షెల్, దిస్ ఇస్ n. Okay, K1, L shell 2 and M shell 3 and N shell 4. So that is comes under shell number. So this is about what beta principal quantum number. So దాని తర్వాత వచ్చేసి మనకి యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. సో దీన్ని అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా చెప్తాం. దీన్నే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా చెప్తాం. దీన్ని అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, సో దట్ ఈస్ ఎల్, డిస్క్రైబ్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇది గుర్తుపెట్టుకోండి, షేప్ ఆఫ్ ద ఆర్బిటల్. సో విచ్ ఈస్ డిస్క్రైబ్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ అండ్ ద షేప్ ఈస్ లిమిటెడ్ బై ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, ఎన్. ఇక్కడ ఏమవుతుంది బేటా, యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఏమిస్తుంది, షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ ఇస్తుంది, విచ్ ఈస్ లిమిటెడ్ బై ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్. సో ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఎల్ కెన్ హ్యావ్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. ఓకే, ఇక్కడ ఏమంటే దీనికి పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 to n-1, 0 to n-1 ఉంటుంది. ఇఫ్ ద n వాల్యూ ఈస్ 3, సో 3 values ఆర్ అలౌడ్. వాట్ ఈస్ దట్ బేటా, 0 1 2. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు వాట్ బేటా, 3 కదా, 0 1 2. ఓకే, సో 1 and 2 అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3, సో దెన్ విల్ బీ హ్యావింగ్ 3 values 0 1 2 అనేది ఉంటుంది. ఇఫ్ I L this is not I, so this is L. L has integer values 0 to n to 1. So for each value of n, each L value represents on the one subshell. Ikkada each L value represents one subshell. So each value of L is related to the shape of particular subshell, the space around the nucleus, అంటే L అనేది ఈచ్ వాల్యూ ఆఫ్ L ఏం చేస్తుంది బేట మనకి, రిలేటెడ్ టు ద షేప్ ఆఫ్ పర్టికులర్ సబ్షెల్. ఓకే, దాన్ని ఏం చేస్తుందంటే మనకి పర్టికులర్ సబ్షెల్ ఇస్తూ ఉంది. ఓకే, ఇన్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్, సో హియర్ యూ కెన్ సీ ద వాల్యూ ఆఫ్ L, for a particular subshell, the value of L for a particular subshell is generally designated by the letters S, P, D, F, etc. Okay, so ఇక్కడ ఏంటంటే L వాల్యూ ఏదైతే ఉందో సబ్షెల్ జనరల్లీ డిజిగ్నేటెడ్ బై వాట్ బేటా, SPDF. ఓకే, ఇక్కడ చూడొచ్చు L వాల్యూ, ఓకే, 0 1 2 3 అప్ టు సో ఆన్ ఉంటే నేమ్ ఆఫ్ ద షెల్ L షెల్. ఇప్పుడు L వాల్యూ 0 ఉంటే సబ్షెల్ S, ఓకే, L వాల్యూ 1 ఉంటే సబ్షెల్ P, అండ్ 2 ఉంటే సబ్షెల్ D, అండ్ 3 ఉంటే సబ్షెల్ F. సో ఇలా సబ్షెల్కి వాల్యూ ఇవ్వడం జరిగింది. when n is equals to 1, there is only one subshell, that is L is equals to 0. This is designated as 1s orbital. Okay, ఇది ఈజీ బెటా, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. n1 ఉంటే L is equals to 0 కాబట్టి ఓన్లీ 1s subshell ఉంటుంది. if n is equals to 2, okay, there are 2 subshells, L is equals to 0, okay, that is 2s subshell, and with L is equals to 1, 2p subshell. Okay, అంటే 2 వాల్యూస్ వచ్చినాయి, n is equals 2 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, n is equals 2 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, L is equals to 0, 1 వస్తుంది. L is equals to 0, 1 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి L is equals to 0 మాత్రమే వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇఫ్ L is equals to 3 ఉంది అనుకోండి, 0 1 2 వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే L is equals 0, 3s subshell. ఓకే, L is equals to 1, ఇక్కడ 2p కాబట్టి 3p వస్తుంది. L is equals to 2, there is 2d subshell అయితే 3D, not 2D, 3D subshell అయితే వస్తుంది. So the value of L defines the shape of the orbital and the value of N defines the size of the orbital. So this we have to remember. Okay, so this is angular quantum number, right? So దాని తర్వాత వచ్చేసి magnetic quantum numbers. Magnetic quantum number ML, okay, ML or M అని కూడా ఇస్తారు, has integer values between -L to what beta plus L, -L to plus L, okay, including 0. So thus for a certain value of L, there is 2L plus 1 integer values of M,
యాజ్ ఫాలోస్. అంటే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఏమైతుంది సర్టెన్ వాల్యూ ఆఫ్ ఎల్ దేర్ ఆర్ 2l + 1 ఫార్ములా. దిస్ ఇస్ ద ఫార్ములా ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ ఆఫ్ m like so -l + 1, okay, -1 0 1 up to so on +l -1 +l, okay. So like that these are the values, and these values describe the orientation. So this is the orientation of the orbital in space. This is important beta. Orientation of orbital in space relative to other orbitals in the atom. Orientation గురించి మనకి magnetic quantum number అయితే చెప్తా ఉంది. So the number of ml values indicates the number of orbitals in a subshell with a పర్టికులర్ ఎల్ వాల్యూ. ఇక్కడ ఎంఎల్ వాల్యూస్ ఏమేం చేస్తున్నారంటే మనకి సో ఏ సబ్షెల్ ఉందని చెప్పి ఇస్తూ ఉంది. ఆర్బిటల్స్ ఇన్ ద సబ్షెల్ బిలాంగింగ్ టు ద సేమ్ షెల్ పొజెసెస్ సేమ్ ఎనర్జీ. సో దీస్ ఆర్ కాల్డ్ వాట్ బెటా డీజనరేటెడ్ ఆర్బిటల్స్. అంటే ఇక్కడ సబ్షెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంటే సేమ్ ఎనర్జీ ఉంటాయి. సో దాన్ని ఏమంటున్నాం అంటే మనము డీజనరేటెడ్ ఆర్బిటల్స్ అంటున్నాం. ఇక్కడ డీజనరేటెడ్ ఆర్బిటల్స్ చూసినట్టయితే ఎస్ ఆర్బిటల్, ఓకే, 2px 2py అండ్ 2pz, ఓకే. సో దెన్ నెక్స్ట్ 3dxy xz yz and x square minus y square and 3d z square. So these are what beta degenerated orbitals. అంటే సో 2p లో 3 ఆర్బిట్స్ ఉన్నాయి. సో 3 ఆర్బిట్స్ ఈజ్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ, అండ్ 3d లో 5 ఆర్బిట్స్ ఉన్నాయి. 5 ఆర్బిట్స్ ఈజ్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ, అండ్ s లో 1 ఆర్బిట్ ఉంది. 1 ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ఎనర్జీ ఉంటాయి. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ వాట్ బెటా డీజనరేటెడ్ ఆర్బిటల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఈస్ what information gives us magnetic quantum number అంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ ఇన్ అ స్పేస్. సో దాని తర్వాత వచ్చేసి మనకున్నది ఏంటి బేటా స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో దాని తర్వాత వచ్చేసి మనకున్నది స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏముంది మరి? స్పిన్ క్వాంటమ్ నెంబర్లో మనకి ఏముంది? సో ఏముంది బేటా? ఏం లేదు సార్. స్పిన్ క్వాంటమ్ నెంబర్లో ఏముంది? ఏం లేదు. సో ద క్వాంటమ్ నెంబర్స్ NL and ML describe the size, okay, size, that is energy, shape and orientation respectively of an atomic orbital in space. But in the fourth quantum number and final quantum number is a spin quantum number. So it is designated by MS or S తో కూడా చూపించచ్చు. S తో కూడా చూపించచ్చు. సో ద నెంబర్ డిస్క్రైబ్స్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ ఇన్ స్పిన్నింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలక్ట్రాన్స్ అనేది ఏ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది అనేది ఇట్ ఈస్ గివెన్ బై వాట్ బెటా స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఈదర్ ఇట్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ఓన్లీ 2 values are allowed. What is that beta? Plus of or minus of, okay. అంటే అది క్లాక్ వైజ్లో తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా, and which is given by plus of or minus of. For each subshell there can be only 2 electrons, one with spin of plus of and another with a spin of minus of, okay. So the importance of the spin quantum number is seen when electrons occupy specific orbitals in multi electronic atoms. మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్లో చూసినప్పుడు మనకి సో స్పెసిఫిక్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే పీ సబ్షెల్ కదా, ఎలక్ట్రాన్స్ అనేది ఇలా క్లాక్ వైజ్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్లో ఇలా ఉంటాయి. సో క్లాక్ వైజ్లో ఉంటే ప్లస్ ఆఫ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే మైనస్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్. సో దిస్ ఈస్ వాట్ బెటా స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో దిస్ విల్ గివ్ యూ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్. సో దాని తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదు బెటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్ ఆర్ సబ్ షెల్స్ అండ్ ఆర్బిటల్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ వాట్ బెటా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, okay. So this is also what beta shorthand notation అని చెప్తాము. సో విచ్ ఈస్ షోన్ బై NL-X మెథడ్. సో వేర్ n is ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో n అంటే ఏంది బెట ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఓకే. లేదంటే ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ అని చెప్పొచ్చు. సో n is ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్, okay, where L is what beta here? L is sub level and X is number of electrons, okay. ఇక్కడ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఒక హైడ్రోజన్ ది 1H like, okay. ఇక్కడ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే
హైడ్రోజన్ ఆటం తీసుకుందాం. హైడ్రోజన్ ఆటంకి తీసుకుందాం. హైడ్రోజన్ ఆటంకి తీసుకున్నట్టయితే సో కాన్ఫిగరేషన్ ఏముంటుంది బెటా, 1s1 ఉంటుంది కదా. సో 1 is what బెటా, ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్. సో దిస్ ఇస్ ఎనర్జీ లెవెల్, ఎనర్జీ లెవెల్. ఓకే, దిస్ is sub level, and the number of electrons is equals to 1. Number of electrons is equals to 1. Okay now, so the distribution of electrons in shell or subshell in an orbital in an atom is known as what beta, electronic configuration. So the shorthand notation is also what beta, electronic configuration. So NLX method, so this is NLX method. So where N is principal energy level and L is sub level, X is number of electrons. Okay, so the next the rules. So ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయడానికి, ఎలక్ట్రాన్స్ని ఎనర్జీ లెవెల్లో డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఫిల్ చేయడానికి మనకి డిఫరెంట్ రూల్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. సో దెర్ ఆర్ 3 రూల్స్, పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, అబవ్ ప్రిన్సిపల్ అండ్ హున్స్ రూల్. సో దీస్ ఆర్ ద 3 రూల్స్ ఆర్ యూజ్డ్ టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ అ షెల్స్. ఓకే, సో పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు దిస్, ఇది ఇంపార్టెంట్ బెటా, no two electrons in the same atom can have all 4 quantum numbers the same. అంటే ఇక్కడ ఏమవుతుంది, no two electrons of the same atom can have all 4 quantum numbers the same. అంటే ఏ రెండు ఎలక్ట్రాన్లకు కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ అయితే సేమ్ ఉండవు. ఇన్ కేస్ 3 సేమ్ ఉన్నప్పటికీ కూడా ఓకే, ఫోర్త్ ఏంటి బేటా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, ఇన్ అదర్ వర్డ్స్ ద పౌలిష్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇన్ అన్ ఆటమ్, ఓకే, ఆర్ మాలిక్యూల్, in an atom or molecule, no two electrons can have the same 4 electronic quantum numbers, as an orbital can contain a maximum of only 2 electrons. The 2 electrons must have opposite spin. సో ఇప్పుడు హైడ్రోజన్ అండ్ హీలియం చూసాం కదా, సో ఇది ఓన్లీ 1 డైరెక్షన్, ఇది ఏమైంది 2 డైరెక్షన్స్లో ఉంది. అంటే ఇక్కడ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది వేరీ అవుతా ఉంది. సో NL అండ్ MS, సో ఇదేంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, angular quantum number and magnetic quantum numbers are the same. Okay, ML are the same for 2 electrons, then MS must be different in the helium atom, so the spin must be paired. Okay, ఇక్కడ చూడొచ్చు electrons with a paired spin are denoted by what beta, so in this direction, up head and down head arrow. One electron has what beta, spin quantum number plus value and other has spin quantum number minus off. Okay, so they have anti-parallel spin, spins. So if you can see example helium atom has 2 electrons. So the first electron occupies what beta, 1s orbital. So the second electron is also joins in the first only 1s orbital. So the electron configuration of the ground state of helium is what beta, 1s2. So 1s2 లో ఇక్కడ ఏమైతే మనకి ఇది ప్లస్ ఆఫ్ ఉంటుంది అండ్ దీనికి మైనస్ ఆఫ్ ఉంటుంది. సో these do not have same quantum number, so same quantum number అయితే ఉండదు. ఓకేనా, సో దాని తర్వాత వచ్చేసి హాఫ్ బౌ ప్రిన్సిపల్. అకార్డింగ్ టు హాఫ్ బౌ ప్రిన్సిపల్ ఏంటంటే ద లోయెస్ట్ ఆర్బిట్స్ ఇన్ అన్ ఆటమ్ విల్ ఫిల్ విత్ ఎలక్ట్రాన్స్ బిఫోర్ హైయెస్ట్ ఆర్బిట్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే లోయెస్ట్ ఆర్బిట్. సో ఇక్కడ 1s నుంచి స్టార్ట్ చేస్తాము, 1s నుంచి నెక్స్ట్ 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s అండ్ 5f, 6d, 7p, 8s. అట్లా ఏమవుతుందంటే, సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే లోయెస్ట్ ఎనర్జీ లెవెల్లో ఫిల్ చేస్తున్నాం. ఫస్ట్ లోయెస్ట్ ఎనర్జీ లెవెల్లో ఫిల్ చేసి దాని తర్వాత హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ పోతున్నాము. సో ఇక్కడ ఈ హాఫ్ బౌ ఈజ్ అ జర్మన్ వర్డ్, సో విచ్ మీన్స్ building upon construction. According to this principle ఏంటంటే the first electron in an atom occupies the quantum state. Okay, ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ occupies the quantum state with the lowest possible energy, and then the second electron goes to the next quantum state having highest energy. So the relative order of energy is various in various orbitals of an atom is given by the given as according to this above principle. The sequence in which various orbitals are filled up with electrons are represented in the given figure. ఇక్కడ ఏంటంటే చూడొచ్చు, relative order of energy various orbits of atom is given as according to this above principle. Okay, this is a diagram. So based on this figure, so the electrons are filled according to this, and we have a Euler's diagram. So based on the Euler's diagram we are filled. So this is a Euler diagram only. Okay, so that will see electrons, how the electrons are filled. So this is a Euler diagram. So first 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. So 2p, 3p, 4p, 5p, 6p and 7p, 3d, 4d, 5d, 6d and 4f and
5f. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటి బేటా ఇక్కడ చూడొచ్చు, యాజ్ వి పాస్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అనదర్ వన్, సో నెక్స్ట్ అటామిక్ నంబర్ 1 electron is added every time to the atom. So the maximum number of electrons in any shell is 2n square, where n is the principal quantum number. అంటే ఇక్కడ చూడొచ్చు బేటా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎలిమెంట్ అండ్ యాజ్ వి పాస్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు ద అనదర్, సో ఏమవుతుందంటే నెక్స్ట్ అటామిక్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్ వస్తుందంటే ఇంకొన్ని ఎలక్ట్రాన్లు యాడ్ అయితే ఎవ్రీ టైమ్. సో ఎవ్రీ టైమ్ యాడ్ అవుతుందంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ షెల్ ఈజ్ వాట్ బేటా ఈవెన్ బై 2n స్క్వేర్ ఫార్ములా. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, లైక్ based on 2n square formula we are filling the number of electrons. Okay, so where n is the principal quantum number. So for example the n plus 1 rule states that, okay, n plus l rule states that electrons are filled the increasing order of n plus l rule. Okay. Sorry. Okay, so value of each subshell. So electrons are filled in the increasing order of their n plus 1 rule. So in case of two subshells have the same value of n plus l, so this is n plus l. Okay, two subshells have same the value of n plus l. So the subshell with lower value of n out of these considered of the lower energy level filled prior to the other. So ఇప్పుడు ఏంటంటే n plus l తీసుకొని మనం ఏం చేస్తా ఉన్నామంటే ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తూ ఉన్నాం కదా. ఇక్కడ లోయెస్ట్ ఇప్పుడు ఎన్ వాల్యూ అనేది సేమ్ ఉందనుకోండి, సో సారీ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ టూ సబ్షెల్స్ హ్యావ్ సేమ్ వాల్యూ ఆఫ్ ఎన్ ప్లస్ ఎల్. సో సేమ్ వాల్యూ ఆఫ్ ఎన్ ప్లస్ ఎల్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే సో ఏదైతే సబ్షెల్ ఉందో లోయర్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది కదా, లోయర్ ఎనర్జీ సబ్షెల్ విత్ లోవర్ వాల్యూ ఆఫ్ ఎన్. సో సబ్షెల్లో ఇప్పుడు చూడొచ్చు బేట మనకి లైక్ 3p అండ్ 3s చూసుకుందాం, 3p అండ్ 3s తీసుకుందాము. సో 3p అండ్ 3s తీసుకున్నప్పుడు ఏమైందంటే సో ఎన్ వాల్యూ సేమ్ ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఎనర్జీ లెవెల్ ఏది తక్కువ ఎనర్జీ లెవెల్ ఉందని చెప్పి కూడా చూసుకోవచ్చు. అండ్ 2s అండ్ 3p తీసుకున్నప్పుడు కూడా 2s అనేది లోయర్ ఎనర్జీ లెవెల్, 3p అనేది హైయర్ ఎనర్జీ లెవెల్ కాబట్టి ఫస్ట్ 2sలో ఫిల్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దీస్ రూల్ వీఆర్ ఫిల్లింగ్ ద ఎలక్ట్రాన్స్. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ సబ్షెల్ SPDFR is equal to the 2 into 2l plus 1, where l is equals to what beta 0 1 2 3. So thus we can say the subshells can have maximum number of 2 electrons 6 10 14. సో ఇక్కడ ఏంటంటే 2 into 2l plus 1లో ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ అనేది సో 2 చూడొచ్చు 2 6 10 14 ఎలక్ట్రాన్స్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఎస్లో 2 Pలో 6, అంటే ఇక్కడ ఏంటి ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, Pలో 6 ఎలక్ట్రాన్స్, Dలో 10 ఎలక్ట్రాన్స్ అండ్ Fలో 14 ఎలక్ట్రాన్స్ అనేది పాసిబుల్ అయితే ఉంటుంది, రైట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు సో దిస్ షోస్ ద n plus l వాల్యూ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ వేరియస్ అటామిక్ ఆర్బిటల్స్ గివెన్ బిలో. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ 1sలో ఫిల్ చేస్తాం, తర్వాత 2s 2p 3s అప్ టు సో ఆన్ వాట్ బెటా లాస్ట్కి 8s. అంటే బేస్డ్ ఆన్ ద మాయిలర్ డయాగ్రామ్ వీఆర్ ఫిల్లింగ్ ద electrons. So the electronic configuration of the elements in the increasing atomic number, so the Z value is given below. So H Z value 1s1, so first electron. Okay, Z is equals to 1s2 for this first orbit. 3 unte 1s2 2s1 1s2 2s1. so first దాంట్లో 2 దాని తర్వాత 1. సో ఇక్కడ 4 ఉన్నాయి అనుకోండి 1s2 2s2 and 5 ఉన్నాయి అనుకోండి 1s2 2s2 2p1. so according to Aufbau principle will fill the electrons in the lowest energy level first, then followed by highest energy level. Okay, then there is Hund's rule. According to Hund's rule, so that is Aufbau principle. According to Hund's rule, electrons pairing in orbital starts only when all available empty orbitals of the same energy. Okay, అంటే ఇక్కడ ఏమంటే సేమ్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి ఎంటీ ఆర్బిటల్స్ని సింగిల్గా ఫిల్ చేసిన తర్వాతనే డబుల్ పేర్ అప్ స్టార్ట్ చేయాలన్నట్టు. సేమ్ ఎనర్జీ డీజనరేట్ ఆర్బిటల్స్ ఆర్ సింగ్లీ ఆక్యుపైడ్. అంటే ఇక్కడ చూడొచ్చు బట్ ఇది 2p ఆర్బిటల్, ఇది 1s 2s 2p అనుకుందాం. సో 2pలో ఈక్వల్ ఎనర్జీ కదా, ఇవన్నీ ఈక్వల్ ఎనర్జీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సింగిల్గా ఫిల్ చేసిన తర్వాత పేరప్ అనేది స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ కన్సిడర్ దట్ కార్బన్ ఆటమ్, సో Z is equal 6, then what is happening here? ఇక 1s2 2s2 2p2 కదా. సో the first 4 electrons go to the 1s and 2s, then the next 2 electrons into the separate 2p orbitals, okay, with both electrons having the same spin. So the unpaired electrons are shown with the parallel spin. So ఇది 1s, ఇది 2s, ఇదేంటి బెటర్ 2px 2py and 2pz.
Z. So these are first singly occupied, then if sufficient electrons are there, will pair up stars. So the unpaired electrons in the 2p orbital are shown with a parallel spin. So 2p orbital ఏదైతుందో parallel spin తోటి చూపిస్తాం. ఇక్కడ చూసినట్టయితే 3 principles చూసినట్టయితే ఓకే. సో Pauli's exclusion principle ఏం బేటా, no two electrons in the same atom can have all set of 4 quantum numbers ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ హాఫ్ బౌల్ ఏంది బేటా, the lowest orbits in an atom will fill the electrons before the orbits. Okay, now okay, this is above principle. Hund's rule ఏంటి బేటా, ఇక్కడ Hund's rule లో like electron pairing in orbital starts only when all the available orbitals are same energy are singly occupied. Okay, so this is what beta Hund's rule, right? So then tarvata vachesi, so 1s2 2s2 2p6 the electronic configuration of which element? So ikkada chudochu 1s2 2s2 2p6 ante 2 plus 2 6 10 electrons unnai. 10 electrons ante atomic number 10. Atomic number 10 ante enti beta, neon is a correct answer. Neon is a correct answer for the question. Okay, the electron enters after 4p. సో 4p తర్వాత ఎలక్ట్రాన్ దేనిలోకి ఎంటర్ అవుతుంది అని అడిగినాడు. ఇందాక మనం చూసినాం కదా, మైలర్ డయాగ్రామ్ చూసినాం కదా, ఎలక్ట్రాన్ అనేది 4p తర్వాత దేంట్లోకి ఎంటర్ అవుతా ఉంది. ఓకే, సో ఇక్కడ 4p ఇక్కడ చూసుకోవచ్చు 1s 2s 3s 4s 5s 6s 7s అండ్ 8s అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటి బేటా 2p 3p 4p 5p 6p 7p. ఇక్కడ 3d 4d 5d 6d. ఇక్కడ 5f అండ్ 6f. 3d 4d 5d 2p 3p 4p 5p 6p. సో ఇక్కడ 4f అండ్ 5f. సో ఇట్లా ఫిల్ అవుతూ ఉంటాయి కదా. 2s దాని తర్వాత 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5p 6p 7s. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 4p తర్వాత ఏమొస్తుంది 5s. సో 4p తర్వాత 5sలోకి వస్తుంది. రైట్ రైట్ బేటా, 4p తర్వాత 5sలోకి వస్తుంది. ఓకే, సో దాని తర్వాత in Bohr second circular orbit, so dash the number of elliptical orbitals are added by the Sommerfeld. So Sommerfeld ఎన్ని elliptical orbitals యాడ్ చేసిండు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ బేటా బోర్ సెకండ్ సర్క్యులర్ ఆర్బిట్. సెకండ్ సర్క్యులర్ ఆర్బిట్లో ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిటల్స్ యాడ్ చేయడం జరిగిందని చెప్పి మనకి క్వశ్చన్. సో దిస్ ఈస్ సో బోర్స్ సెకండ్ ఆర్బిట్ అంటే సోమర్ఫీల్డ్ ఎన్ని యాడ్ చేసిండు ఇక్కడ. సో దట్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకే, సో ఆల్రెడీ మనం చాలా టైమ్స్ డిస్కస్ చేసినాం. హోంవర్క్ ఫర్ యూ. నెక్స్ట్, ఎనర్జీ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ బై ఎలక్ట్రాన్ ఈస్ గివెన్ బై. సో E ఈజ్ ఈక్వల్స్ టు what formula? E is equals to what formula? E is equals to what beta? Energy is absorbed or given by E is equals to h nu formula. That is Planck's quantum theorem system. The wavelength of red color ఏంటని చెప్పి మనం ఆల్రెడీ చూసినాం. 400 to 700 nanometers, that is visible spectrum అని చెప్పి చూసినాం. So this is also your homework. Okay, so this is about structure of atom, class 10. Okay, so hope you understand today's session. See you again with another interesting topic in the next session. Till the time, bye everyone, bye and keep learning.